హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి నిమజ్జనం. అందుకోసం పొద్దుగల లేవగానే బ్రష్ చేసి ముగ్గులు పెట్టి యాజ్ యూజువల్గా నేను వేసుకున్న గోళీ వేసుకొని చాలా మందికి ఒక డౌట్ ఉన్నది, నా గొంతు దగ్గర ఏంటి దక్క ఏమైంది అని చాలా మంది అడిగిర్రు. నా గొంతు దగ్గర నాకు థైరాయిడ్ ఆపరేషన్ అయింది. అసలు ఎట్లా అయింది, ఎప్పుడు వచ్చింది అనేది మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నా థైరాయిడ్ గురించి మీకు చెప్తా, అట్లనే తగ్గడానికి కూడా ఏం టిప్స్ కావాలో కూడా నేను చెప్తా. ఇక్కడ చూసిలా మా ఆయన తిగ లేవలేదు. సరే మనమైతే పులిగోర దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు మొత్తం పులిహోరకి కావాల్సిన సామాగ్రి మొత్తం రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే అన్నం పెట్టిళ్ళు. ఏ రోజు పులిహోర పెట్టినా పెట్టకపోయినా నిమజ్జనం రోజు అది ఖచ్చితంగా భక్తులకు పంచాలి కాబట్టి ఖచ్చితంగా పులిహోర చేస్తారు. కానీ అదే రోజు పులిహోర ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు అనేది నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అది తినేటప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో చేసేటప్పుడు కూడా అంతే కష్టం ఉంటుంది. సో ఇక్కడ మా వాళ్ళు పులిహోర చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ఒకసారి అయితే చూసేయండి. కానీ నాకేమనిపిస్తుంది అంటే దేవుని కోసం చేసే ఏ పనైనా కష్టం అనిపించదు, ఎందుకంటే మనకు ఆ దేవుడు అంత తోడు ఉంటాడు అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇక ఫైనల్గా అన్నం వండేసి పులిహోర పులుసు ఉడకబెట్టి పోపు దినుసులు మొత్తం పోపు చేసిన తర్వాత అన్నం అయితే కలుపుతున్నారు. పులిహోర దగ్గర మన పని అయితే కంప్లీట్ అయిపోయింది, అందరికి పంచడం కూడా అయింది. సో అందుకే వినాయకుడి దగ్గరకు వచ్చేసాం లడ్డు వేలం పాట కోసం. ఈసారి అయితే మా ఇంటి దగ్గర వాళ్ళే లడ్డు వేలం పాట వాడిళ్ళు, వాళ్ళు ఎవరో మీకు చూపిస్తా. ఇక్కడైతే మా వాళ్ళు అందరు నన్నే వింతగా చూస్తారు, అసలు ఈ పిల్ల ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని. సరే ఇంతకీ మా గల్లీ గణేష్ని అయితే మీకు చూపించలేదు కదా, సో చూసేయండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళలేదు, మీకోసం అని నేను బయట నుంచి వెళ్ళే చూపిస్తున్నా. సో నేను ఇంతగానం కష్టపడినందుకు ఎవ్వరూ లైక్ చేస్తలేరు, కామెంట్స్ చేస్తలేరు. ప్లీజ్ లైక్స్ కామెంట్స్ చేసేయండి. సో లడ్డు వేలం పాట అయిపోయింది. ఇంకా మా బుజ్జ గణపయ్యని అయితే ట్రాక్టర్లోకి ఎక్కించిళ్ళు, తర్వాత బాంబులు కాల్చిళ్ళు, కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలతో కొట్టి ట్రాక్టర్ని అయితే కదిలించిళ్ళు. ఎన్నున్నా కూడా ఏ పండుగకైనా బాంబులు లేని పండుగ లేదా అని అనిపిస్తుంది. కానీ ఎక్కువ పొల్యూషన్ చెయ్యొద్దు, ఏదో దేవుని కోసం అట్లా కొన్ని కాల్ చేసినాం. ఇంకా మా ఊళ్ళో అయితే అందరూ మా డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎందుకు వెయిట్ చేపియాలని చెప్పేసి మా ఇద్దరి డ్యాన్స్ సెట్ అయితే మేము స్టార్ట్ చేసాం. చాలామంది షాక్ అయ్యారు మేము డ్యాన్స్ చేయడం చూసి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో మాకు అన్నయ్య పుట్టిన 1 ఇయర్కే మేము డ్యాన్స్ చేసినాం, అది కూడా వినాయక చవితికే డ్యాన్స్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే మేము డ్యాన్స్ చేసుడు అయితే కంప్లీట్ అయింది. అందరూ డ్యాన్స్ చేసి ఊరేగింపించి తీసుకొని వచ్చే వరకే 5 అయింది. సో మేమందరం చెరువు దగ్గరకు వచ్చినాం. నా పెళ్ళి అయిన 6 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు వినాయకుని చెరలేంగా చూడలేదు, అంటే మా ఊర్లో. అందుకే పట్టుబట్టి మరి తెల్లారి 5 అయినా కూడా వచ్చేసిన. అట్నే ఉన్నది. చూసారు కదా, మా ఊర్లో మా నిమజ్జనం మాత్రం మేమే చేసుకుంటాం, ఎందుకంటే మా దేవుణ్ణి మేము చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు.
సో ఇంకా నిమజ్జనం చేసుడైతే కంప్లీట్ అయింది. ఇంకా మా వాళ్ళందరూ స్నానం చేసి బయటకు వచ్చేసిళ్ళు. ఇదంతా మా చెరువే. నేను ఒకసారి షార్ట్ వీడియోలో చెప్పిన కదా ఇదంతా మా చెరువు అని. టైం అయితే చూసేయండి 4:46 అట్లా అవుతుంది. ఈ టైంకి మేమైతే ఇంటికి వస్తాం. ఎందుకో ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపించింది. దేవుని దగ్గరికి మేము వెళ్ళకున్నా కూడా ఆ గణపయ్య ప్రతి దాంట్లోకి మమ్మల్ని అయితే తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసినాం. నా కళ్ళు చూసేయండి ఇంత ఉబ్బినాయో, ఫుల్ నిద్ర వస్తుంది ఫుల్గా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.